वचन अखिल भारतीय संत मत सत्संग के संस्थापक और गृहस्थ में आनंद योग के जनक परम संत महात्मा परम पूज्य श्री यशपाल जी महाराज अर्थात परम पूज्य भाई साहब जी द्वारा प्रतिपादित इन अनमोल वचनों का पालन करना अति आवश्यक है। ये वचन हमारी गृहस्थ आध्यात्मिक साधना के लिए मूलभूत सिद्धांत हैं, जो इस प्रकार हैं। हम दुनिया की हर चीज की कीमत आंकते हैं, अपने मानव जीवन की कीमत भी जाने व परमात्मा की प्राप्ति हेतु साधना करें। मनुष्य योनि एक उपहार है, इसीलिए परमात्मा को धन्यवाद देते हुए आधा घंटा प्रातःकाल, आधा घंटा सायंकाल पूजा अवश्य करें। सत्संग, सतनाम व सद्गुरु को प्राथमिकता देते हुए इसी के आधार पर ध्यान योगाभ्यास अवश्य करें व गृहस्थ के कार्यों को परमात्मा का कार्य समझकर उसी की याद में संपन्न करें। हर समय ये ध्यान रहे कि गुरु कृपा द्वारा परमात्मा की पवित्र सत्ता का हमारी आत्मा में वास है, अतः मन में निरंतर अपने इष्ट देव का जाप करें। मान सम्मान की इच्छा न करें व अपमान से दुखी न हो। परमात्मा के अतिरिक्त किसी और का भय न करें। दूसरों की बुराई न करें, न सुने, सत्य व मधुर बोलें, अश्लील शब्द मुंह से न निकालें, सभी से नम्रतापूर्ण व सुंदर व्यवहार करें। धर्म पत्नी के अतिरिक्त अपने से बड़ी से माता जैसा, बराबर की से बहन जैसा व छोटी से पुत्री जैसा व्यवहार करें। सांसारिक जीवन यापन की आवश्यकताएं अंतहीन है, इसलिए अधिक से अधिक समय सत्संग में व धन परोपकार में खर्च करें। याद रखें, न स्त्री माया है, न धन दौलत, न ही परिवार। माया वह है जो हृदय को परमात्मा से दूर हटा दे। अतः निरंतर सत्संग और सद्गुरु की शरण में रहने का प्रयास करें। भोजन अपने इष्ट को अर्पण कर प्रसाद रूप में परमात्मा की याद में करें। रात्रि में सोने से पहले अच्छे बुरे कार्यों का आत्मनिरीक्षण कर उसका समुचित पश्चाताप करते हुए ध्यान करें व प्रभु की गहरी याद में ही विश्राम करें। परमात्मा तू ही है, तेरी इच्छा पूर्ण हो। जय सद्गुरुदेव जय पद शरणम श्रेयस रूप चरणों शरणम। जय सद्गुरुदेव जय पद शरणम श्रेयस रूप चरणों शरणम। ఇందాక మనకి సత్సంగం వెళ్ళి ధ్యానం చేసుకోవడం గురించి చెప్పారు గురుదేవులు. మరి ధ్యానం ఎలా చేయాలి? భగవన్నామం మన మనసులో ఇందాక చెప్పారు, జ్యోతి పరమాత్మ నామం అనే జ్యోతి మన మనసులో ఎప్పుడైతే వెలిగించామో అది మన హృదయంలో మనసులో ఉన్నటువంటి అంధకారాన్ని తొలగించేస్తుంది. మరి భగవన్నామం అనే జ్యోతి మన మనసులో ఎలా రావాలి, అసలు ఎలా ధ్యానం చేయాలి అనేటువంటి విధానాన్ని తెలియజేశారు గురుదేవులు. సాధారణంగా భక్తులు రెండు రకాలుగా ఉంటారు, సాకార పూజారులు, నిరాకార పూజారులు. సాకార పూజారులు అంటే భగవంతుడి యొక్క రూపాన్ని ఇష్టపడతారు, స్వరూపాన్ని, భగవంతుడి యొక్క రూపాన్ని, పరమాత్మ యొక్క
రూపాన్ని చూస్తూ ధ్యానం చేస్తే వాళ్ళకి చాలా చాలా ఆనందం కలుగుతుంది. మనకి 33 కోట్ల మంది దేవీ దేవతామూర్తుల యొక్క స్వరూపాలు ఉన్నాయి. వాటిలో ఏవో ఒక రూపాన్ని మనం ఇష్టంగా నిర్ణయించుకోవాలి. ధ్యానానికి భావన ప్రధానం అని చెప్తున్నారు గురుదేవులు. మనం గుళ్ళోకి వెళ్తున్నాం, రోజు కూడా గుళ్ళోకి వెళ్ళి అక్కడ దేవుణ్ణి దర్శనం చేసుకుని పూజ చేసి అర్చన చేసుకుని వస్తున్నాం. మన భావం ఏంటి? అక్కడ భగవంతుడు ఉన్నాడు సాక్షాత్తు అని. మన భావంలో పరమాత్మ భగవంతుడు కాబట్టి అది దైవం. మీ భావంలో భగవంతుడు అనే భావం లేదనుకోండి, అది ఒక శిల్పం, ఒక విగ్రహం మాత్రమే అని చెప్తున్నారు. భావన ప్రధానం కనుక మన ఇష్టదైవాన్ని, మనకు నచ్చినటువంటి రూపాన్ని నిశ్చయం చేసుకోవాలి. మరి ఎలా నిశ్చయించుకోవాలండి అంటే ఈ విషయంలో ఎవరిని అడగవలసిన అవసరం లేదు. ఇష్టదైవాన్ని నిర్ణయించుకోవడంలో ఎవరికి వాళ్లే పండితులు అని చెప్తున్నారు గురుదేవులు. అంటే మీ ఆత్మను అడగండి. ప్రశాంతంగా కూర్చుని ధ్యానానికి ఎలా కూర్చోవాలో కూడా చెప్పారు గురువు గారు. ఇప్పుడు ఎలా కూర్చున్నారు మీరు అందరూ కూడా మఠం వేసుకుని? సుఖాసనం. మన విధానంలో ఫలానా ఆసనంలో కూర్చోవాలనేటువంటి నిర్బంధం ఏమీ లేదు. ఏ ఆసనంలో కూర్చుంటే, ఎలా కూర్చుంటే మీ శరీరం ఎక్కువ సమయం భగవన్నామంలో గడపడానికి ఆసక్తి చూపిస్తుందో, ఎటువంటి చికాకులు కలగకుండా చక్కగా ధ్యానం కలుగుతుందో ఆ సుఖాసనంలో కూర్చోండి. కూర్చుని అగరబత్తి వెలిగించుకోండి. చక్కటి సుగంధ పరిమళమైనటువంటి అగరబత్తి. అది వెలిగించడం వల్ల చుట్టూ ఉన్నటువంటి మీ వాతావరణం అంతా కూడా ఆధ్యాత్మికంగా మారిపోతుంది. వెలిగించుకుని చక్కటి భజన గీతం ఏమైనా వస్తే పాడండి. లేదండి నేను పాడలేను, నేను పాడితే బాగోదు అనుకుంటారా, మనసులోనే భజన గీతం పాడుకోండి. ఎందుకండి అంటే గురువుగారు చెప్తున్నారు, ఎప్పుడైతే భజన గీతం పాడతామో ఇప్పటి వరకు ప్రపంచంలో తిరుగుతున్నటువంటి మనస్సు భగవంతుడి చరణాల మీద లగ్నం అవుతుంది. భజన గీతం పాడిన తర్వాత ప్రశాంతంగా కళ్ళు మూసుకుని భగవంతుని యొక్క రూపాలు చూడండి. మనకు అనేక స్వరూపాలు ఉన్నాయి, పరమాత్మ యొక్క రూపాలు. కళ్ళు మూసుకుంటే ఆ రూపాలన్నీ కూడా కళ్ళ ముందు అలా కనబడుతూ ఉంటాయి. రాముడు, కృష్ణుడు, శివుడు, వెంకటేశ్వర స్వామి, అమ్మవారు, ఇలాగా ఒక్కొక్కటి. కానీ మీ మనస్సు ఏదో ఒక ఇష్ట యొక్క రూపం మీద కొద్దిసేపు అలా నిలబడుతుంది. క్షణకాలం లేదా ఒక నిమిషం సేపు ఏ రూపంపై అయితే మీ మనసు ఎక్కువగా నిలబడుతోందో, ఏకాగ్రతాన్ని పొందుతోందో అదే మీ ఇష్ట యొక్క రూపం అని చెప్తున్నారు గురుదేవులు. మీ ఆత్మ కానీ మీ మనస్సు కానీ ఆ ఇష్టదేవి యొక్క రూపాన్ని ఇష్టపడుతున్నాయి, ఆ రూపాన్ని. కనుక భావన ద్వారా ఆ ఇష్టదైవం సశరీరంగా నా ముందు వచ్చి కూర్చున్నాడు, ఆయన ముందు కూర్చుని నేను ధ్యానం చేస్తున్నాను అనే భావన కల్పించుకోండి అంటున్నారు. భావన చాలా 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 ప్రధానం. ఒక పెయింటర్ ఉంటాడు, ఒక చిత్రకారుడు. మీరు బజార్లోకి వెళ్ళి ఉదాహరణకు మీరు పరమేశ్వరుడు భక్తుడు అనుకోండి, శివుడు ఫోటో గీసివి అంటే లేదా శివుడి యొక్క పెయింటింగ్ ఇవ్వంటే ఆయన ఏం చేస్తాడు? కళ్ళు మూసుకుని ఒకసారి మనసులో తలుచుకుంటాడు పరమేశ్వరుడు యొక్క స్వరూపం ఎలా ఉంటుందో. తలుచుకుని అక్కడి నుంచి పైనుంచి కింద దాకా గీసుకుంటూ వెళ్ళిపోతాడు. పెద్ద జటాజోటాలు, తెల్లటి శరీరం, త్రినేత్రాలు, మెళ్ళలో రుద్రాక్షమాల, సర్పాల యొక్క మాల, త్రినేత్రం, పులి చర్మం, నందివాహనం, ఇలాగా త్రిశూలం. భగవంతుణ్ణి సాక్షాత్తు అతని కళ్ళ ముందు భావన చేసుకుని ఆ రూపాన్ని గీసి మీ చేతిలో పెడతాడు. గురుదేవులు కూడా అదే చెప్తున్నారు. మీ ఇష్టదైవం సశరీరంగా మీ కళ్ళ ముందు వచ్చి కూర్చున్నాడు అనే భావంతో ధ్యానంలో కూర్చోండి. అదేవిధంగా నిరాకార పూజారులు ఉన్నారు. వారు పరమాత్మ యొక్క నామాన్ని జపించడానికి, ధ్యానించడానికి ఇష్టపడతారు. భగవన్నామం స్మరిస్తున్నా, నామజపం చేస్తున్నా వాళ్ళకి ఎంతో ఆనందం కలుగుతుంది. దీనికి కూడా అంతే. ఇష్టదేవ నామం ఏమిటి అంటే ఎవరు అడవలసిన అవసరం లేదు, మీ ఆత్మే మీకు పెద్ద సద్గురువు అని చెప్తున్నారు. పరమాత్మ యొక్క ఏ నామాన్ని స్మరిస్తే మీకు ఆనందం కలుగుతుందో, రామ్, శివ, గోవింద, ఇలాగ జీసస్ క్రైస్ట్, అల్లా, వాయుగురు, రకరకాలైనటువంటి నామాలు ఉన్నాయి. ఏ నామాన్ని స్మరిస్తే మన మనసుకు ఆనందం కలుగుతుందో దానినే ఇష్టదేవి యొక్క నామం కింద నిశ్చయించుకోండి. ఎందుకని? వీళ్ళు నిరాకార పూజారులు, వీళ్ళకి పరమాత్మ యొక్క రూపం కన్నా నామే చాలా ఇష్టంగా ఉంటుంది. ఆ ఇష్టదేవి యొక్క నామాన్ని నిశ్చయించుకుని ప్రశాంతంగా కూర్చుని, వీళ్ళకు కూడా ఇదే ధ్యానం. ఇలా అగరబత్తి వెలిగించుకుని చక్కటి భజన గీతం పాడి ప్రశాంతంగా కూర్చున్నట్లయితే మన హృదయ శబ్దం వినబడుతుంది. చూడండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనుకోండి, బాగానే ఉంది నాయన, మీ గుండె బాగానే కొట్టుకుంటుంది అంటాడు. స్టెథోస్కోప్ పెట్టి చూసి ఆయనకి వినపడుతుంది, మనకు వినపడదు.
వినబడినంత మాత్రాన మనం గుండు కొట్టుకోవట్లేదని అర్థం కాదు కదా. ప్రశాంతంగా కూర్చోగా కొన్ని రోజులకి మీకు కూడా హృదయ శబ్దం వినబడుతుంది. ఆ హృదయ శబ్దంలో నా హృదయం లబ్డబని గాని దుగ్దుగ్గని గాని స్పందించట్లేదు, నా ఇష్టదైవాన్నే స్మరిస్తోంది అనే భావం చేసుకోవాలి. రామ్ 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 ఓం 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 ఈ విధంగా భావన ద్వారా ఎంతో ప్రేమతో మీ హృదయ స్పందనలో మీ ఇష్టం యొక్క నామాన్ని వినడానికి ప్రయత్నం చేయాలి. అభ్యాసం, దీన్ని అభ్యాసం అని తెలియజేస్తున్నారు గురుదేవులు. ఒక్క రోజులో వచ్చేటువంటిది కాదు, ప్రాపంచిక ఆలోచనలు వస్తూనే ఉంటాయని చెప్తున్నారు గురువు గారు. ధ్యానానికి కూర్చున్నప్పుడు ఆలోచనలు వస్తున్నాయండి, లేచి వెళ్ళిపోతే ఎప్పటికీ కూడా ధ్యానం కుదరదు అని చెప్తూ ఉన్నారు. ఈ ఆలోచనల్ని నియంత్రించకూడదు, తొక్కి పెట్టకండి చెప్తున్నారు గురువు గారు. ఒక్కొక్కటి కూడా తొలగించుకుంటూ వెళ్ళిపోండి అని చెప్తున్నారు. ఈ రోజు ధ్యానంలో కూర్చున్నప్పుడు 100 ఆలోచనలు వచ్చాయనుకోండి, రేపు 90, ఎల్లుండి 80, అవతల 70, ఇలా క్రమక్రమంగా ఆలోచనలు తగ్గుతూ ఉంటాయి అని చెప్తున్నారు. ఆలోచనల్ని తొలగించాలి తప్ప నిరోధించకూడదు మనస్సుని అని చెప్తున్నారు. ఇది ఎప్పుడు వస్తుంది? ఈ మానసిక ఏకాగ్ర స్థితి రోజు కూడా క్రమం తప్పకుండా గురువు ఆజ్ఞాపాలన ద్వారా ధ్యానం చేస్తే వస్తుంది. అభ్యాసం వల్ల సాధించలేనిది ఏదీ లేదు అంటున్నారు గురువు గారు. మనం మనసుకి ఏది అలవాటు చేస్తామో అదే తిరిగి మనకు చెప్తుంది అని చెప్తున్నారు గురువు గారు. వాళ్ళ మనవాడికి బొబ్బాస్కాయ తినపోతే ఇంచుమించు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పండిన ముగ్గిన బొబ్బాస్కాయ మామిడి పండులో ఉంటుంది కాబట్టి నాయన ఇది మామిడి పండు అని చెప్పి తినిపించేశారు ఆ పిల్లాడికి. 4 సంవత్సరాలు కూడా పాపం ఆ పిల్లాడు బొబ్బాస్కాయని మామిడి పండు అనుకుని తినేసాడు. పెద్ద అయ్యాక వాడికి మామిడి పండు రుచి తెలిసాక బొబ్బాసకాయ ఏంటో మామిడి పండు ఏంటో తెలిసింది. కనుక మనం ఏం నేర్పిస్తామో అదే మనకి తిరిగి ప్రతిఫలం కింద వస్తుంది. మనసుకి రామనామాన్ని అలవాటు చేస్తే రామనామమే చెప్తుంది, ప్రాపంచిక విషయ భోగాలు అలవాటు చేస్తే ప్రాపంచికంలోనే తిరుగుతుంది అని చెప్తున్నారు. చాలా మహత్యం ఉంటుంది, మీరే ఆశ్చర్యపోతారని చెప్తున్నారు గురుదేవులు. గొప్ప గొప్ప అనుభవాలు కలుగుతాయి. మీ ఇష్టదేవం యొక్క దర్శనం సాక్షాత్తు మీ ఇష్టదేవం మీతో మాట్లాడుతున్నట్లు, మీకు ఏమైనా బాధలు వచ్చినా సమస్యలు వచ్చినా ఆయనతో చెప్పుకుంటున్నట్లు, ధ్యానంలో కానీ నిద్రలో కానీ ఆయనతో మాట్లాడుతున్నట్లు, లేదా ఆయన మీ సమస్యలకి సమాధానం చెప్తున్నట్లు, ధ్యానంలో దర్శనం ఇచ్చినట్లు, ఇలా చాలా మంది తన అనుభవాలని తెలియచేశారు అని చెప్తున్నారు గురుదేవులు. నిన్న మొన్న కూడా కొంతమంది వచ్చారు, భయ్యాజీ మీరు చెప్పిన మార్గం చాలా బాగుంది, మీరు చూపించిన ధ్యాన మార్గంలో ఈ మానసిక పూజ చేయగా నా ఇష్టదేవాన్ని నేను చూశాను, హనుమంతుడిని చూశానని కొంతమంది, కృష్ణ భగవానుడి దర్శనం అయిందని కొంతమంది సాక్షాత్తు వచ్చి గురువు గారు చెప్పారు. సాధించలేనిదంటూ ఏదీ లేదని చెప్తున్నారు మార్గంలో. అంత గొప్ప మార్గం. ఈ ప్రపంచంలోనే ఉంటూ సంసారం తాలూకా అన్ని పనులు చేసుకుంటూ మనస్సుని పరమాత్మ చరణాలపై అర్పించి మానసిక సాధన ద్వారా ఏది విడిచిపెట్టద్దని చెప్తున్నారు 1-2 సార్లు గురుదేవులు. ఈ రోజు వరకు మీరు ఏవైతే చేస్తున్నారో అవన్నీ కొనసాగించండి. శరీరంతో చేసే పూజలు, స్తోత్రాలు, పారాయణాలు అన్నీ కొనసాగించండి. చిన్న మార్పు చేయండి. ఏమిటి? కొద్దిసేపు మనసులో కూడా చేయండి. అవన్నీ కూడా కళ్ళు మూసుకుని మనసులోనే మన ఇష్టదైవానికి అభిషేకం చేస్తున్నట్లు, పూలమాలలు సమర్పిస్తున్నట్లు, ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తున్నట్లు ధ్యానం ప్రాక్టీస్. ఈ అభ్యాసం వలన కలిగేటువంటి గొప్ప లాభం ఏమిటనేది మనకి ముందు వెళ్ళే కొద్దీ తెలుస్తుంది అని చెప్తూ ఉన్నారు. కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మార్గాన్ని, ఈ ధ్యాన మార్గాన్ని, ఈ యోగ మార్గాన్ని మన జీవితంలో ఒక అంశగా చేసుకున్నట్లయితే ఉదయం సాయంత్రం అర్ధగంట ధ్యానం ఎలా చేయాలో చెప్పారు. ఇప్పుడు గురుదేవులు మన చేత ప్రత్యక్షంగా ధ్యానం చేయిస్తారు.
మన ప్రీతమ సద్గురుదేవులు పరమసంత్ మహాత్మా పూజ్యశ్రీ శ్రీ సురేష్జీ మహారాజ్ గారు, పూజ్య భయ్యాజీ గారు, అలాగే మన మాతాజీ గారు, మమతాజీ గారు ఇక్కడ ఆశీనులై ఉన్నారు. మనకి ఆల్ ఇండియా ప్రోగ్రాం నిమిత్తం గురుదేవులు మన ఆంధ్రప్రదేశ్ వచ్చారు. తిరుపతి నుంచి సెంటర్ విజిట్లు మొదలయ్యాయి. నిన్న తిరుపతిలో బాగా జరిగింది సత్సంగ్. ఈరోజు ఉదయం మనం ఇక్కడ ఈ ఆటో నగర్లో ఈ కళ్యాణ వేదికలో గురుదేవులు ద్వారా సత్సంగ్ కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాం. ముందుగా గురుదేవుల్ని మన విజయవాడ సత్సంగి సోదరులు పూలమాలతో సత్కరిస్తారు. ఈ ప్రశాంత వేళలో మనసా సద్గురుని ధ్యానించవే. ఈ ప్రశాంత వేళలో మనసా మై మరచి ధ్యానించవే. మధురమైన మీ జ్ఞాపకం ప్రతిక్షణము సుఖమయమే గురుదేవా. మధురమైన మీ జ్ఞాపకం ప్రతిక్షణము సుఖమయమే గురుదేవా. లీలయై మాలో లీనమై నీ అనుగ్రహమే చాలును. దేవాసు స్వాగతం స్వాగతం స్వాగతం. నడవండి, కూర్చోండి సార్. అభిసత్వ జైత్రామింద్రమోజస.
यज्ञपतये दयान्ति शान्ति सहस्रशीर्षा पुरुषः यद्धोमं यच्च भव्यम् उदामृतस्येषानः కొట్టండి దండేయండి మాతాజీ గారు ఎవరు వేయండి. వీరు మన సత్సంగి సోదరుడు వాళ్ళ అమ్మాయి గీత గురువు గారిని సన్మానం చేస్తున్నారు శాలువాతో. వెళ్ళమ్మా. ध्यान योग के कार्यक्रम आनंद योग से निशुल्क जुड़ने के लिए संपर्क करें 9810239677।